ఈ సమ్మర్కి ఇంట్లోనే టేస్టీ అండ్ హెల్దీ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నెలో పిడికెడు బాదం, జీడిపప్పు, అలాగే నా దగ్గర ఉన్న కొన్ని సీడ్స్ కూడా వేసేసుకున్నాను. అలాగే కప్పు మకానా కూడా వేసేసుకొని వాటర్ అయితే పోసుకొని నానబెట్టుకోవాలి. ఇక్కడ మీరు వీలైతే పాలు కూడా యూస్ చేయండి. చూసారా, నట్స్ అన్నీ మంచిగా అయితే నానాయి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. దానికన్నా ముందు మనం పాలైతే హీట్ చేసుకుందాం. నేనైతే 1/2 లీటర్ పాలైతే యూస్ చేస్తున్నాను. ఒక గిన్నెలో పాలైతే పోసేసుకొని పాలని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ జార్లో నట్స్ అన్నీ వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. చూసారా, ఇలా మెత్తటి పేస్ట్లా అయితే అవ్వాలి. ఇప్పుడు ఇది అలా పక్కన ఉంచేసుకొని ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్ అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇలా పాలు వేసేసుకొని లంప్స్ లేకుండా మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఈలోగా పాలైతే చక్కగా మరిగిపోయాయి. ఇప్పుడు మరిగిన పాలలో కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న దాన్ని అయితే వేసేసుకొని అలాగే కాసేపు అయినాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసి లంప్స్ లేకుండా అలాగే మాడిపోకుండా మంచిగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నేను 1/2 కప్పు షుగర్ అయితే యూస్ చేస్తున్నాను. షుగర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా. అస్సలు మాడిపోకుండా చూసుకోండి. మాడిపోతే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా మరిగిన పాలని ఇప్పుడు మనం చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారాక కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఫ్లేవర్ అయితే సేమ్ బయట కొన్న ఐస్ క్రీమ్ లాగానే ఉంటుంది. వెనిలా ఎసెన్స్ లేనట్లయితే మీరు ఇలాచీ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్ యూస్ చేయలేదు. అందుకనే కలర్ అలా ఉందన్నమాట. ఇక్కడ ఐస్ క్రీమ్ పైన గార్నిష్ చేసుకోవడానికి కొన్ని బాదంని అయితే ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఐస్ క్రీమ్ని ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఒక టిఫిన్ బాక్స్లో కానీ వేసేసుకోవాలి. నేనైతే ఎయిర్ టైట్ కంటైనర్ అయితే యూస్ చేస్తున్నాను. ఎయిర్ టైట్ కంటైనర్ లేని వాళ్ళు టిఫిన్ బాక్స్లో కూడా వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ముందుగా సన్నగా కట్ చేసుకున్న బాదం కూడా గార్నిష్కి యూస్ చేసుకుంటున్నాను. చూసారా ఎంత బాగుందో. అలాగే ఇంకొంచెం మిగిలింది కదా, దాన్ని కూడా నేను ఇక్కడ చిన్న కంటైనర్లో వేసేసుకొని పైన బాదంతో అయితే గార్నిష్ అయితే చేసుకుంటున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా, కానీ ఇంకా రెడీ అవ్వలేదండి. ఇలా టైట్గా క్యాప్ అయితే పెట్టేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసేద్దాం ఎలా వచ్చిందో. ఇక్కడ నేనైతే గంటనే యూస్ చేస్తున్నాను, అయినా కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. క్రీమీగా. ఇక్కడ నేను మిక్సీ కూడా పట్టుకోలేదు. మీరు వీలైతే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మిక్సీ పట్టుకోకపోయినా సరే చాలా బాగా వచ్చింది. క్రీమీగా బాగుందన్నమాట. చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, అలాగే హెల్దీ కూడాను. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలు, మీరు 3 to 4 డేస్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. మంచిగా హ్యాపీగా తినొచ్చు, మీ ఫ్యామిలీతోని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా నేను గార్నిష్ కోసం అయితే చిన్న డార్క్ చాక్లెట్ పీస్ని అయితే యూస్ చేస్తున్నాను. చూసారా, ఐస్ క్రీమ్ ఎంత టెంప్టింగ్గా ఉందో, చూస్తూనే తినేయాలనిపిస్తుంది కదా. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.